భారతదేశంలో అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రాత్రి దేవతలు మౌనంగా ఉంటారు, ఆత్మలు మేలుకుంటాయి మరియు మనల్ని గమనించే చూపులు చీకట్లో నుంచి బయటకు వస్తాయి. నీకు తెలియకుండా ఈ క్షణంలోనే నీ వెనక ఎవ్వరైనా ఉండవచ్చు కూడా. పురాణాలు చెబుతున్నాయి, ఈ రాత్రి భూలోకం మరణలోకం మధ్య తలుపు తెరుచుకుంటుందని. అందుకే ఈ వీడియో చివరి వరకు నీ మనసు బలంగా ఉంచుకోవాలి, లేదంటే మన శరీరంలో ఆత్మలు ప్రవేశించే అవకాశముంది. నువ్వు వినబోయేది కేవలం కథ కాదు, హెచ్చరిక. ఫ్యాక్ట్ నెంబర్ 1. అర్ధరాత్రి 12 నుంచి 3 మధ్య శివలింగం ఒక రాయి కాదు, ఒక శక్తి నిల్వ కేంద్రం. ఈ సమయంలో భూమి కంపించేలా ఎనర్జీ మారుతుంది, గర్భగుడిలో ఉష్ణోగ్రత మారుతుంది, కొన్ని చోట్ల దీపం నీలంగా మండుతుంది. అందుకే చాలా ఆలయాల్లో ఈ టైంలో ఎవరినీ లోపలికి అనుమతించరు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ రాత్రి ఆత్మలు భూమికి దగ్గరగా వస్తాయని ఎందుకు నమ్ముతారు? ఎందుకంటే శివుడు పశుపతి, జీవులకే కాదు మరణించిన ఆత్మలకు అధిపతి. అందుకే శ్మశానాలు, అడవులు, పాడుబడ్డ శివాలయాలు ఈ రాత్రి అత్యంత యాక్టివ్గా మారతాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ శివరాత్రి రాత్రి బయటకి వెళ్లరు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ రాత్రి కొంతమంది సాధకులు ఎముకలతో, భస్మంతో శవాల మధ్య భయంకరమైన సాధనలు చేస్తారు. లక్ష్యం ఆత్మలను వశం చేసుకోవడం, కాలాన్ని దాటి చూడడం. కానీ చాలామంది ఈ సాధనల తర్వాత మానసికంగా విరిగిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. సాధారణ రోజుల్లో శివుడు కలలో కనిపిస్తే అది ఆశీర్వాదం, కానీ శివరాత్రి రాత్రి అయితే అది ఆశీర్వాదం కాదు, పరీక్ష. ఆయన మాట్లాడడు, చూస్తూ ఉంటాడు, ఏ భావం చూపడు. అర్థం, నీ జీవితం మారబోతోంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ రాత్రి భూమిలోని నాగశక్తి మేలుకొంటుందట. అందుకే పాములు బయటకు వస్తాయి, జంతువులు అసహజంగా ప్రవర్తిస్తాయి, కుక్కలు అర్ధరాత్రి అరుస్తాయి. మనకంటే ముందే వాటికి ఏదో కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. శివరాత్రి రోజు రాత్రి నిద్రపోతే మనసు బలహీనమవుతుంది, భయం లోపలికి వస్తుంది. జాగరణ చేస్తే చైతన్యం బలంగా ఉంటుంది, నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, రక్షణ. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ రాత్రి అద్దంలో చూడకూడదు, నీడ ఆలస్యంగా కదిలితే వెనక్కి తిరగకూడదు, కారణం లేకుండా నిశ్శబ్దం వస్తే మాట్లాడకూడదు, ఎందుకంటే అవి సంకేతాలు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ రాత్రి చేసిన పూజ, పాపం, మాట 365 రోజులు ప్రభావం చూపుతుంది. అందుకే ఈ రోజు మనసు శుద్ధంగా ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9. కొన్ని పాత శివాలయాల్లో, ముఖ్యంగా అడవుల్లో ఉన్న వాటిల్లో శివరాత్రి అర్ధరాత్రి గంటలు, పాదముల శబ్దం, శంఖధ్వని వినిపిస్తుందని నమ్మకం. ఆ సమయంలో గర్భగుడి దగ్గర గాలి ఒక్కసారిగా చల్లగా మారుతుందట, దీపం మిణుగురులా ఊగుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 10. చాలా భయంకరమైన నమ్మకమిది. శివరాత్రి రోజున లేదా ఆ రాత్రి మరణించిన ఆత్మ నేరుగా శివుడి పరిధిలోకి వెళ్తుందట. కాని పాపభారం ఎక్కువైతే ఆ ఆత్మ భూమి, లోకాల మధ్య చిక్కుకిపోతుందట. అందుకే పాతకాలంలో ఈ రోజున మరణించిన వారి దగ్గర ప్రత్యేక మంత్రాలు జపించేవారు. ఫ్యాక్ట్ నంబర్ 11. శివరాత్రి రాత్రి శివుడు భయంకర రూపంలో ఉంటాడట. మనకు తెలిసిన శివుడు శాంత స్వరూపం, కాని ఈ రాత్రి శివుడు కాలభైరవ తత్వానికి దగ్గరగా ఉంటాడట, న్యాయాధిపతిలా ప్రవర్తిస్తాడట. అందుకే తప్పు మనసుతో పూజ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని నమ్మకం. ఫ్యాక్ట్ నంబర్ 12. ఇది చాలా సీక్రెట్ విషయం. శివరాత్రి రాత్రి కోరికలు కోరవచ్చుగాని కొన్ని కోరికలు కోరితే శాపంగా మారుతాయట. ఉదాహరణకు ఎవరి నాశనం, అధిక శక్తి కోరిక, వశీకరణ తత్వం. శివుడు వెంటనే ఇస్తాడట, కాని తీసుకునేది మరింత భయంకరంగా ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 13. శివరాత్రి రాత్రి కాలం నెమ్మదిస్తుంది. చాలామంది అనుభవించిన విషయం. శివరాత్రి జాగరణలో 1 గంట = 3 గంటల్లా అనిపిస్తుందట. మనసు వింత స్థితిలోకి వెళుతుందట.
కారణం కాల చైతన్యం మారే రాత్రి అని తాంత్రిక విశ్వాసం. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఈ రాత్రి రక్తం కారడం, గాయాలు, గొడవలు అశుభ సూచనలుగా భావిస్తారు. అందుకే పూర్వం యుద్ధాలు, శిక్షలు ఈ రోజున ఆపేవారు. ఫ్యాక్ట్ నంబర్ 15. శివరాత్రి రాత్రి జంతువుల ప్రవర్తన మారుతుంది. చాలామంది గమనించిన విషయం, కుక్కలు అర్ధరాత్రి అరుస్తాయి, పశువులు ఒక్కసారిగా కంగారు పడతాయి, పక్షులు అసహజంగా నిశ్శబ్దంగా మారతాయి. మన కంటికి కనిపించని శక్తులను అవి గుర్తిస్తాయనే నమ్మకం. ఫ్యాక్ట్ నంబర్ 16. శివరాత్రి నాడు ఒక తప్పు చేస్తే 365 రోజులు ప్రభావం ఉంటుందా? అవును. తాంత్రిక నమ్మకం ప్రకారం ఈ రాత్రి చేసిన పూజ, పాపం, మాట పూర్తి సంవత్సరానికి ఫలితమిస్తుందట. అందుకే ఈ రోజు మాట, మనసు, చర్య మూడింటినీ కంట్రోల్ చేయాలంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 17. పాత నమ్మకం ప్రకారం ఈ రాత్రి అద్దం కేవలం ప్రతిబింబం చూపించదు. కొందరు తమ కళ్ళు మారినట్టు, వెనుక నీడ కదిలినట్టు చూశామని చెబుతారు. అందుకే పాతకాలంలో అద్దాలు కప్పేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 18. హిమాలయ ప్రాంతాల్లో ఉన్న కథలు. కొందరు సాధకులు శివరాత్రి రాత్రి గుహల్లో ధ్యానం చేశారు. తిరిగి వచ్చాక మౌనంగా మారారు. మనుషుల్ని చూసి భయపడ్డారు. వాళ్ళు ఇంకేదో చూశారు అనే నమ్మకముంది. ఫ్యాక్ట్ నెంబర్ 19. అర్ధరాత్రి ఒక్కసారిగా నిశ్శబ్దం, గాలి కూడా కదలకుండా. ఆ క్షణం శివతత్వం భూమిని తాకే సమయమంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 20. పాత విశ్వాసం ప్రకారం ఈ రాత్రి నాగశక్తి శాంతంగా ఉంటుంది. అందుకే కొన్ని చోట్ల పాములు దగ్గరగా వచ్చినా కాటేయవని కథలున్నాయి. కాని భయంతో హాని చేస్తే ఫలితం భయంకరమట. ఫ్యాక్ట్ నంబర్ 21. ఇది చాలా డేంజరస్ విషయం. ఈ రాత్రి శ్మశానంలో ఎవరి పేరైనా గట్టిగా పిలిస్తే ఆ పేరు ఉన్న ఆత్మ స్పందించవచ్చు అని నమ్మకం. అందుకే మౌనం పాటిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 22. కొంతమంది చెబుతారు, దీపం వెలుతురులో మన నీడ మనకంటే ఆలస్యంగా కదిలినట్టు అనిపిస్తుందట. ఆ క్షణంలో వెనక్కి తిరగకూడదని తాంత్రిక హెచ్చరిక. ఫ్యాక్ట్ నెంబర్ 23. సాధారణ రోజుల్లో పాపానికి ఫలితం ఆలస్యంగా వస్తుంది. కానీ ఈ రాత్రి ఫలితం వెంటనే మొదలవుతుందట. మనసులో భయం, నిద్రలేమి, అసహజ కలలు ఇవి మొదటి సూచనలు. ఈ రాత్రి శివుడు ఆశీర్వదిస్తాడు, కాని తప్పు చేసిన వాణ్ణి ఒక్క క్షణం కూడా వదలడు. ఈ టాపిక్ నచ్చినట్లయితే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.